హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియో కనుక నచ్చితే. వెల్కమ్ బ్యాక్ టు కుచిస్మా వ్లాగ్స్. ఇంకా నేనైతే మంగళవారం రోజు నేనేం చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందైతే ఫస్ట్ ఇల్లు అయితే కడుక్కున్నానండి. నార్మల్ డేస్లో అయితే ఎప్పుడు ఇల్లు తుడుచుకునేదాన్ని, కానీ అప్పుడప్పుడు ఇలా కడుక్కుంటే కూడా ఇల్లు మంచిగా నీట్గా ఉంటుంది. తుడిస్తే మాత్రం అంత ఏమనిపించదు నాకు. కనీసం నెలలో ఒక 2 టైమ్స్ అయినా నేనైతే ఇల్లు మొత్తం నీట్గా కడుక్కుంటాను. ఈరోజైతే పూజ చేసుకోవాలండి. ఇంకా పూజ అయితే ఉంది. కాకపోతే నేను మా మామయ్య చనిపోయి ఒక 1 మంత్ దాటింది. ఇంకా చేసుకోవాలా వద్దా అనే ఆలోచనలు పడి నేనైతే ఏ పూజ చేసుకోలేదు. కానీ మా బావ అయితే మొన్న సోమవారం రోజు టెంపుల్కి అయితే వెళ్ళాడంట. నాకు చెప్పకుండా వెళ్ళాడు. అక్కడ అయ్యగారు ఉండి చేసుకోవచ్చు, మీకేం తప్పు లేదు అని చెప్పాడంటే. ఇంకా మా ఆయన ఉండి నువ్వు ఊకే పూజలు చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తలే, చెయ్యి అనేసి అయితే అడిగాడు. ఇంకా నేను ఎప్పట్లాగానే ప్రతి మంగళవారం శనివారం అయితే పూజ చేసుకుంటాను. ఇంక ఈరోజు అయితే మంగళవారం ఫస్ట్ పిల్లల్ని స్కూల్కి పంపించాలనేసి వంట అయితే కంప్లీట్ చేశాను. ఇంకా ఈరోజు చాలా రోజులు అవుతుంది కదా అనేసి అందులో ఒకటి ఎవరైనా చనిపోయి మైలలు తీసుకున్నాక ఖచ్చితంగా దేవుని ఫొటోస్ అయితే కడగాలంట. నాకు వేరే వాళ్ళు చెప్తేనే తెలిసింది. అంటే మా అక్క వాళ్ళు నెక్రకల్లో ఉంటారు. వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆంటీ అయితే మా అక్కతో చెప్పిందంట. ఇంకా నాతో కూడా అక్క చెప్పేసరికి నేను కూడా అలాగే చేస్తున్నాను. ఎప్పుడైనా ఊర్లో ఎవరైనా పాలోళ్ళు కూడా చనిపోయినప్పుడు మైలలు తీసుకున్నాకైతే ఫస్ట్ పూజ చేయాలంటే దేవుని ఫొటోస్ పాలతో కడగాలంట. ఇంకా నేనైతే పాలైతే తెచ్చి కడగడం అంటే మొత్తం పాలతో నింపడం కాదు. ఒక గిన్నెలో పాలు పోసి ఒక కొత్త క్లాత్ తోటి ఆ ఫొటోస్ అన్నీ తుడ్చాలి. ఇంకా నేనైతే అదే పని చేస్తున్నాను. ఇంకా అసలు ఒక 1 మంత్ 15 డేస్ నుంచి అసలు ఇంట్లో దీపం అనేది పెట్టలే కదా, అంతా ఎలాగో ఉంది ఇంట్లో మొత్తం. ఇంకా ఇప్పుడైతే మంచిగా ప్రశాంతంగా అనిపించింది ఈరోజు. ఇంకా నేను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ చేయడం వల్ల. ఇంకా నేను ఒక కోరిక అయితే కోరుకున్నాను, అది తీరితే మాత్రం ఇంకా మంచిగా చేసుకుంటా అనేసి అయితే మొక్కుకున్నానండి. ఒకప్పుడు మిషన్ కుట్టి అయితే ఎంతో కొంత అయితే సంపాదించుకునేదాన్ని పర్సనల్ ఖర్చులకి. ఇప్పుడైతే ప్రతిదానికి మా ఆయనని అడగాల్సి వస్తుంది. అంటే అసలు ఇంకా మిషన్ కుట్టడం నా వల్ల కాదన్నంత స్టేజ్కి వచ్చేసాను నేను. అంత ఘనంగా నాకు చాలా ఇబ్బంది అవుతుంది. మిషన్ కుడుతుంటే బాగా కాళ్ళు వాయడం, అసలు కూర్చోలేకపోవడం, అట్లా బాగా ఇబ్బంది పడుతున్నాను. ఇంకా ఎందుకో అని నేను డెలివరీ అయిన 3 months నుంచి మిషన్ అనేది కుట్టాను అనమాట. చిన్న బాబు అప్పుడు నాకు అప్పుడు ఏమనిపించలేదు, మంచిగా కాళ్ళతోడు కూడా దొక్కేదాన్ని. ఇంకా మధ్యలో కరెంట్ మిషన్ కొనుక్కున్నాను. బాగా గిరాకీ వచ్చినాక ఒక 3 years బాగా కష్టపడ్డాను నేను. ఇంకా అప్పటి నుంచి అసలు ఈ మధ్యలో అయితే బాగా అసలు కాళ్ళు అయితే నొప్పిగా ఉండి అసలు మిషన్ కుట్టలేకపోతున్నాను. కళ్ళు కూడా మిషన్ కుట్టేటప్పుడు ఇంకా నైట్ టైంలో అయితే అస్సలే కుట్టలేకపోతున్నాను. మార్నింగ్ టైం అయితే రోజుకు ఒక 4-5 బ్లౌజెస్ అయితే కుట్టుకునేదాన్ని ఈజీగా. కనీసం ఇప్పుడు ఒక 2 కుట్టాలన్నా కానీ చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా నావి నేను కుట్టుకోవాలన్నా కానీ అలాగే అనిపిస్తుంది. ఇంకా నేనైతే మా బావకు ఒకటే చెప్పేశాను, ఈ మిషన్ నా వల్ల కాదు, నేనైతే ఈ పని చేయలేను, ఏదైనా ఇంకా నువ్వే చూసుకోవాలి, నేను కొంచెం బాబు పెద్దగా అయ్యాక ఏదన్నా ఒక పని అయితే చూసుకుంటా, కానీ ఇప్పుడైతే నేను మిషన్ అయితే తొక్కననేసి చెప్పేశాను. ఇంకా నేను బాగా అప్పుడు అర్జెంట్ గిరాకీలు తీసుకొని నైట్ టైంలో నిద్ర కాయడం వల్ల నాకు ఇప్పుడు అసలు నా కళ్ళు ఎదురుగా ఉన్న మనిషిని చూడడానికి కూడా కొంచెం మసకగా అనిపిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఏమనేసి నాకైతే భయం వేస్తుంది. అందుకే నేనైతే మిషన్ కుట్టడం అయితే ఆపేద్దామనేసి సరిగా కుట్టట్లేను. ఇంట్లో కొన్ని అయితే ఉండేవి కుట్టేటివి, అవి అప్పుడు కొన్ని కుట్టి అవి కంప్లీట్ చేసేయాలి. కాకపోతే అవి కుట్టేలోపు ఇంకా వేరే కొత్త కస్టమర్లు వచ్చేసి ఇస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళని నేను కుట్టానని అనలేక తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. ఇంట్లో ఆడవాళ్ళకైతే ఒక వంట రూము, మంచి పూజ గది, మంచి గోల్డ్ ఇవి 3 ఉంటే చాలా బాగుండు అనిపిస్తుంది. కానీ మనకు అదృష్టం లేదు, ఇవి 3 మనతోటైతే ఉండవు. వంట రూమ్కి ఒకే రూమ్లో అన్నీ పెట్టుకోవాలి, దేవుని రూమ్కి ఉన్న చిన్న దాంట్లోనే సర్దుకోవాలి. గోల్డ్ అంటావా అది ఎప్పుడు పోయి బ్యాంకులోనే ఉంటుంది. ఇంకా ఇవి 3 మనతోడైతే సరిగా ఉండవు, కానీ మనమే అడ్జస్ట్ చేసుకొని బతకాల్సి వస్తుంది.
ఆన్లైన్లో దేవుని మందిరాలు అయితే చూపిస్తున్నారు, కానీ అవి మంచిగా ఉంటాయా ఉండవా అనేసి నాకు కొంచెం డౌట్ అన్నమాట. అందుకనే తీసుకోవట్లేను. ఇంకా ఇక్కడైతే అప్పుడు ఒక కిటికీ ఉండేనంట. మొత్తం అవి 4 రూమ్స్. అయితే ఈ పై 2 రూమ్స్లో మా మామయ్య వాళ్ళు, కింది 2 రూమ్స్లో ఇంకో మామయ్య వాళ్ళు ఉంటే ఇంకా మొత్తం మేమే కొనుక్కున్నాము. అయితే అప్పుడు ఇందులో సపరేట్ ఒక కిటికీ అనేది ఉండే. ఇంకా దాన్ని పూడ్చిరంట మా మామయ్య వాళ్ళు. వాళ్ళు వీళ్ళు వేరుగా ఉంటున్నా అనేసి అట్లా ఒక వరుస గోడ అయితే పెట్టిరు. ఇంకా ఆడ కొంచెం ప్లేస్ ఉంటే నేనైతే ప్రస్తుతానికి దేవుని ఫొటోస్ అందులోనే పెట్టి పూజిస్తున్నాను. కానీ చాలా ఇరుకు ఉండి ఫొటోస్ అయితే పట్టట్లేవు. ఇంకా నాతో ఉన్న ఫోటోలు కూడా కొంచెం పాతగానే ఉన్నాయి. అంటే చాలా డేస్ అవుతుంది కదా, ఒక 10 డేస్ దాటింది. సారీ 10 ఇయర్స్ దాటింది. ఇంకా అవి మొత్తం కొంచెం తడిసి అలాగ అయిపోయాయి. ఇంకా నేను ఈ మధ్యలో అయితే ఒక మంచి ఫోటో ఫ్రేమ్ అయితే కొనుక్కోవాలి. అందరు దేవుళ్ళు ఒకే దాంట్లో ఉన్నవైతే కొనుక్కొని మంచిగా ఒక ఫ్రేమ్ పట్టేటట్టు అయితే చూసుకోవాలి. మంచిగా ఉంటుంది అదైతే. ఇంకా మా ఇంట్లో గులాబీ చెట్లు కూడా ఇప్పుడైతే పూలు పూస్తున్నాయి అన్నమాట. ఇంకా మంచిగా పూజ చేసుకోవడానికి ఇంకా నేను బయటకి ఎక్కడికి వెళ్ళకుండా కానీ ఇంట్లో పూలతోనే మంచిగా పూజించుకోవచ్చు. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడైతే అసలు మంచిగా అనిపిస్తుండే. చాలామంది ఇంట్లో ఉన్నాము, కానీ లాస్ట్ కాల్ చేసే ముందు ఒకరి ఇంట్లో అయితే ఉన్నాము. వాళ్ళైతే కొంచెం మార్వాడీస్ అనమాట. మార్వాడీస్ అయితే మాట్లాడడానికి చాలా మంచివాళ్ళు. అంటే అన్నిటికీ కూడా అసలు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఆమె నన్ను మంచిగా కేరింగ్గా చూసుకునేది. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం. నేను అసలు మంచి మంచి ముగ్గులు వేసేది అప్పుడు. ఆమెకి ఎట్లా అంటే మార్నింగ్ ఒక వారం అంతా ఆమె ఊకేది, ఒక వారం నేను ఊకేది. ఇంకా నాకున్న పిచ్చితోటి నేను ప్రతి వారం నేనే ఊకి, అంటే కొంచెం వాకిలే ఉంటుంది, ఆమెకి ఏం ప్లేస్ ఉండదు. ఆ వాకిలి ఊడ్చి మంచి మంచి ముగ్గులు వేస్తూ ఉంటే ఆమె నన్ను మంచిగా చూసుకునేది. ఆమెకి ముగ్గులు వేసేవాళ్ళంటే చాలా ఇష్టం అంట. ఇంకా నేను ప్రెగ్నెన్సీ అనేసి ఆమె అయితే నాకు ఏమన్నా మంచిగా చేసి పెట్టేది, ఏమన్నా తెచ్చుకున్నా అలాంటివి ఏమైనా స్నాక్స్ లాంటివి చేసినా కానీ స్మెల్ వస్తుంది, కడుపుతోటి ఉంది కదా తింటుంది అనేసి ఇంకా నా కోసం అయితే మంచిగా స్పెషల్గా ఏమైనా తెచ్చి పెట్టి ఇస్తుండేది. గ్రహణం పడింది ఒకసారి, అప్పుడు కూడా ఆమె నా కోసం మంచిగా ఏదో రైస్ తోటి అయితే వండింది. ఉప్మా లాగానే ఉంది కానీ అదైతే ఉప్మా కాదు, చారు చేసింది. అందులో ఉప్పు కారం లేకుండా ఏదో వెరైటీగా చేసింది ఆమె. దాని పేరైతే నాకు తెలియదు. అవి చేసి పెట్టింది, అవి తినాలంట గ్రహణం పట్టినప్పుడు. మంచిగా చూసుకునేది ఆమె నన్ను. నేనైతే ఇప్పుడు చాలామందిని మిస్ అవుతున్నాను. ఈ ఊర్లో అయితే అసలు ఎవరింట్లో వాళ్ళే ఉండాల్సి వస్తుంది. ఇంకా సిటీలో ఉన్నప్పుడు అయితే మేము మంచిగా అందరం కలిసి బయట కూర్చునేది, ఈవినింగ్ టైంలో మంచిగా ఎంజాయ్ చేసేది. ఇక్కడ మాత్రం అసలు ఇంట్లో ఇంకా బయటకు వెళ్ళదు. బయటికి వెళ్తేనేమో ఇట్లా తిరుగుతుంది అది అనేసి ఒక చెడ్డ పేరు వస్తుంటుంది. ఇంట్లో ఉంటేనేమో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళదని ఇంకో పేరు వస్తుంది. కానీ నేనైతే అసలు బయటకు వెళ్ళను, నా పని నేను చూసుకుంటా. మా ఫ్రెండ్ ఉంటుంది, అంటే ఆమెకి బ్యాంగిల్ స్టోరు షాప్ అని అంటే బట్టల షాపు. నేను అప్పుడప్పుడు మిషన్ కుడతా కదా లైనింగ్స్కి, ఆమె కాడికే పోతా. ఇంకా నేను ఈ ఊళ్ళోకి వచ్చినాక నాకు బాగా క్లోజ్ అయింది అయితే ఆమె ఒక్కతే. నేను ఆమె కాడికే పోతా. ఎప్పుడన్నా నాకు హ్యాపీగా ఉన్నా సాడ్గా ఉన్నా ఏదైనా సరే ఆమెతోటే షేర్ చేసుకుంటా, ఆమె దగ్గరికి వెళ్తుంటా అప్పుడప్పుడు నేను. నాకు ఇంకా ఈ ఊర్లో ఆమె తప్పించి బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఇంకెవ్వరు ఎక్కువ అయితే కాలేరు. అంటే అందరు మాట్లాడతారు కానీ మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకునే అంత ఫ్రెండ్లీగా అయితే ఇంకా ఎవ్వరు కాలేరు. ఆమె ఒక్కతే అయింది నాకు. నాకు స్వీట్ అన్నం అన్నా బెల్లం అన్నం అన్నా చాలా ఇష్టం. నేను ఫస్ట్ టైం పాయసం అయితే చేసుకున్నాను, అదైతే చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఫ్లవర్స్ అయితే అంటే మా అమ్మ వాళ్ళ దగ్గర ఒక గులాబీ చెట్టు ఉండి అది తెచ్చాను. ఇదేమో నాటు గులాబీ, బయట కొనుక్కొని వచ్చాను నర్సరీ నుంచి. ఈ పువ్వు అయితే 10 రోజుల నుంచి పూస్తూనే ఉంది. రోజు ఒక రెక్క అయితే విప్పుకుంటుంది. ఇంకా చాలా డేస్కి అయితే పువ్వులాగా అయితే పూస్తుంది అనుకుంటా. ఇంకా ఈ తీగ పందిరి వేద్దామని నేను ఆశపడే లోపే అది బొంత పురుగు వచ్చేసి మొత్తం నా చెట్టు ఆకులన్నీ తినేసింది. ఒక్క ఆకు కూట్లేదు. ఇంకా ఈ గులాబీ చెట్లకు కూడా ఆకు అయితే తినడానికి వస్తుంది. నేను చూసినప్పుడల్లా దాన్ని పడేయాల్సి వస్తుంది. నాకు ఎట్లా అనిపిస్తుంది ఆ పురుగుని చూస్తేనే. ఈ గులాబీ చెట్టు అయితే రీసెంట్గానే తెచ్చాను. ఇంకా ఇది కూడా బతకాలి, వర్షాలు పడితే మంచిగా బతుకుతుంది. మొన్ననే కదా పెట్టింది. ఇంకా ఇది ఎలా ఉందని ఏం క్లారిటీ లేదు నాకు. ఈ 2 పువ్వులు మంచిగా ఈ చెట్లు పెద్దగా అయితే నాకు ఇంట్లో మంచిగా పూజ చేసుకోవడానికి మాత్రం మంచిగా ఉంటాయి. ప్లేస్ అనేది ఎక్కువ లేదనమాట మాకు, మొత్తం బండలే ఉంటాయి. అందుకనే కొంచెం తోవేసి నేను చెట్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా నేనైతే నాకు అసలు వంట రూమ్ సపరేట్ ఉండాలనేసి ముందు రూమ్లో షిఫ్ట్ చేశాను వంట రూము.
కానీ నాకేమో అసలు మా ఊర్లో కోతులు చాలా ఉంటాయి. అవి వచ్చేసి మంచిగా అన్నం ఎత్తుకొని పోయినాయి. డోర్ దగ్గరనే ఉండేసరికి గ్యాస్ సడన్గా పిల్లలు డోర్ పెట్టారు కదా, ఎత్తుకొని వెళ్ళాయి. ఇంకా నాకు మంచిగా అనిపిస్తలేదు. ఇందులో సెల్ఫ్స్ ఉంటాయని మంచిగా ఇల్లు పెట్టుకున్నాను కానీ నాకు అస్సలే మంచిగా అనిపిస్తలేదు. ఇంకా మళ్ళీ యథావిధిగా ఇంతకుముందుకున్న రూమ్లోనే సర్దుకుందాం అనేసి మా ఇంట్లో ఒక 3 సెల్ఫ్ బండలు ఉండే. మా ఆయనని కొంచెం కట్టి ఆయన ఎంత బతిలాడినా ఆయన అయితే పట్టించుకోవట్లేడు. తర్వాతకి ఈ ఇల్లు కూడా మంచిగా రిపేర్ చేసుకొని అప్పుడు సపరేట్ కిచెన్ రూమ్ పెట్టిస్తలేనేమో ఆయన అంటుండు. కానీ అది ఇప్పుడు అయ్యేలాగా లేదు ఇప్పుడున్న సమస్యలకి, అప్పులకి. ఇంకా నాకేమో అసలు ఈ వంట రూమ్ నీట్గా ఉంటే మంచిగా వంట చేయబుద్ధి అవుతుంది. మొత్తం సామాన్లన్నీ ఒక్కకన్నే చిందరవందరగా ఉండేసరికి ఆ తోమిన గిన్నెలు ఏడబెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఆయనకేమో అర్థం కాదు. మళ్ళీ పైగా గిన్నెలన్నీ ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని నన్నే గులుగుతూ ఉంటాడు. ఇక ఎంత పనికి వచ్చావు అనేసి ఒక 50 రూపీస్ అడుక్కొని ఆయన దగ్గర నుంచి సిమెంట్ కొనుక్కొచ్చుకొని మా ఇంట్లో కొంచెం ఇసుక ఉండే అది తెచ్చేసి అటో ఇటో కష్టపడి ఆ గోడను గీకి నేనే సెల్ఫ్లు అయితే కట్టుకున్నాను. ఇంకా మంచిగా ఒక 3 సెల్ఫ్లు అయితే అయ్యాయి. ఇంకా వీటిలో మంచిగా సర్వలు, గ్లాసులు అవన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇంకా గ్యాస్కి అయితే ఒక పెద్ద టేబుల్ ఉంటుంది మా ఇంట్లో, దాని మీదనే గ్యాస్ పొయ్యి అయితే పెట్టుకుంటాను అనేసి ఇంకా నేనే సొంతంగా అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా మా ఆయన నమ్ముకుంటే పని అయ్యాలా లేదా అనేసి నేనే చాలా కష్టపడ్డాను. ఈ పని అంతా చేశాను కానీ అసలు చేతులు అయితే బాగా నొప్పులు వేసాయి. ఇంకా ఈరోజే మంగళవారం కదా, మా ఆయన అయితే మార్కెట్కి అయితే తీసుకెళ్ళాడు. అక్కడైతే కూరగాయలన్నీ తీసుకున్నాను. కానీ ఇంకా మా చిన్నోనికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇక బయట కొనుక్కొచ్చి పెట్టే బదులు మనమే చేసుకుందాం అనేసి మా ఆయన అయితే చికెన్ అయితే తెచ్చాడు. ఇంకా రైస్ అయితే ఇంట్లోదే పెట్టాము, బయట అయితే ఏం కొనుక్కరాలే రైసు. ఇంకా నాకు అసలు ఉన్న ఓపికకి నేను అసలు ఎంత పని చేశానంటే, నేను ఆ రోజు అంత పని చేసుకొని ఇంకా మంచిగా వంట కూడా బిర్యానీ అయితే చేసి పెట్టాను. ఇంకా నేను బిర్యానీ ఒకరోజు అయితే క్లారిటీగా నేను ఎలా చేసుకుంటానో వీడియో అయితే పెడతాను. ఇప్పుడైతే నార్మల్గా చూసేయండి. ఇదైతే దమ్ బిర్యానీ. ఇంకా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే ముస్లిం వాళ్ళ ఇంట్లో ఉండేది ఒకప్పుడు, వాళ్ళ దగ్గర అయితే నేర్చుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే బాగా గోల్డెన్ కలర్ అయితే వేయించుకోవాలి. మనకి మెయిన్ బిర్యానీకి అయితే ఈ ఆనియన్సే పర్ఫెక్ట్గా ఉంటే మంచిగా టేస్టీగా వస్తుంది. ఒకసారి అయితే నేను వాళ్ళు చేస్తుంటే చూశాను. అంటే మా పెద్ద పాప బర్త్డేకి మా ఆయన పెయింటింగ్ పని చేస్తాడు కదా, వాళ్ళ వర్కర్స్ని అందరినీ తీసుకొని వస్తాను, ఒక 20 మెంబర్స్ ఉంటారు, వంట చేయగలవా అని అడిగాడు. నాకు అసలు కేజీ వండడమే రాదు అప్పుడు. కానీ మా ఆయన అంతమందికి అని అడిగితే ఇంకా మా ఓనర్ వాళ్ళ సాయం తీసుకొని బిర్యానీ అయితే చేసి పెట్టాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా నేను వాళ్ళు చేస్తున్నప్పుడు దగ్గరుండి అన్నీ చూసి నేర్చుకున్నాను కాబట్టి దేనికి ఎంత వేయాలి, అసలు అందులో ఏం వేయాలి అవన్నీ నాకు అర్థమైపోయినాయి. అట్లా నేను నెక్స్ట్ టైం మా ఆయన వాళ్ళ తెలిసిన అంకుల్ వాళ్ళ బర్త్డే ఉంటే ఇంకా ఆయన ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళు ఏమనుకున్నారంటే నేనే బిర్యానీ చేశాను అనుకున్నారు. ఇంకా నన్ను చెయ్యి అని అడిగితే నేను ఒకసారి మా ఇంట్లో ట్రై చేశాను, మంచి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా ఒక 5 కేజీస్కి అయితే బిర్యానీ అయితే చేశాను. ఇంకా చాలా టేస్టీగా ఉందంట. వాళ్ళు ఇప్పటికి కూడా నన్ను ఇంకా మర్చిపోరు. ఇంకా నాకైతే ఈ కర్రీస్ ఇవన్నిటికంటే కూడా బిర్యానీ ఒక్కటి పర్ఫెక్ట్గా చేయడానికి వస్తుంది. ఈ చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఇవన్నిటికంటే కూడా నేను బిర్యానీ ఒక్కటి మంచిగా చేస్తాను. ఇంకా వెజిటేబుల్స్ కర్రీస్ అయితే మంచిగా ఉంటాయి. మా అక్క అయితే నువ్వు ఈ నాన్ వెజ్ కంటే కూడా వెజ్ అయితేనే మంచిగా వండుతావు అని అంటుంది. చారు అలాంటివి ఇంకా బాగా చేస్తాను నేను వెరైటీగా. ఇంకా మొత్తానికైతే మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మొత్తం కలిపేసుకోవాలి, దమ్ బిర్యానీ. బాస్మతి రైస్ అయితే ఇంకా టేస్ట్గా ఉండు, కానీ ఇంకా మా ఇంట్లో ఉన్న రైస్ తోటి అయితే కొంచెం మరింత చేసుకోవచ్చు. పిల్లలు ఎట్లా అంటే నైట్ టైంలో వేస్తే ఇంకా మార్నింగ్ కూడా ఉంటుంది కదా, దాన్ని కొంచెం వేడి పెట్టిస్తే మంచిగా ఇష్టంగా తింటారు. ఇంకా వీళ్ళకి లెగ్ పీసులు కావాలంటే మా ఆయన ముగ్గురికి 3 లెగ్ పీసులు అయితే తెచ్చాడు. ఈ మధ్య కాలంలో స్కూల్లో అయితే హోంవర్కే ఎక్కువ ఇస్తున్నాడు, చదివేది తక్కువ, రాసేది ఎక్కువ ఉంది. ఇంకా మా పాప 11 దాకా రాసి నైట్ పడుకొని పొద్దున్న లేవగానే ఫస్ట్ నన్ను బతిలాడుతుంది, మమ్మీ రాసివ్వు, నా చేయి నొప్పి లేస్తుంది ప్లీజ్ మమ్మీ అని. ఇంకా బాగా ఇబ్బంది పడుతుంది అనేసి నేనే రాసిచ్చాను. కొంచెం నాది ఆమెది రైటింగ్ సేమే ఉంటుంది అనమాట. రైటింగ్ మాత్రం బాగా వస్తుంది పిల్లలకి రాసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మళ్ళీ, బాయ్.